బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. మరో వ్యక్తిని పొడిచేందుకు కత్తితో వెంటాడినట్టు అక్కడి సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది పరుగున వెళ్లి కత్తితో ఉన్న వ్యక్తిని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు టాక్సీ డ్రైవర్ల మధ్య ఘర్షణగా అనుమానిస్తున్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన కాసేపు టెన్షన్ పెట్టించింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. మరో వ్యక్తిని పొడిచేందుకు కత్తితో వెంటాడినట్టు అక్కడి సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది పరుగున వెళ్లి కత్తితో ఉన్న వ్యక్తిని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు టాక్సీ డ్రైవర్ల మధ్య ఘర్షణగా అనుమానిస్తున్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన కాసేపు టెన్షన్ పెట్టించింది. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యంత భద్రత, అత్యంత కట్టుదిట్టమైన ఆ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. అతన్ని అరెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, దానికి కారణం ఏంటి? గుడ్ మార్నింగ్. బెంగళూరు హైకోర్టు లో ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడం అంటే ఒక ఎయిర్పోర్ట్ లోనే కత్తులు తీసుకొని వెళ్తుంది. జనరల్ అయితే చెక్ ఇన్ బ్యాగ్స్ లో ఇట్లాంటి పరిణామాలు రావు. అది ఎయిర్పోర్ట్ బయట జరిగింది. వెంటనే సిఆర్పిఎఫ్ పోలీసులు, వెంటనే సిఐఎస్ఎఫ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. అప్రమత్తం అయితే ఎవరిని దాడి చేయడానికి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, లేదంటే ఏమైనా సైకిక్ మెంటాలిటీ ఉందా, సో ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న 16 నవంబర్ అర్ధరాత్రి విమానాశ్రయంలో ఒక వ్యక్తి ఇద్దరు టాక్సీ డ్రైవర్ల పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అంటే సకాలంలో అక్కడున్నటువంటి సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా జోక్యం చేసుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎట్లాంటి హాని కలగలేదు. అయితే అక్కడ టెర్మినల్ 1 అరైవల్ దగ్గర ఇద్దరు టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఆ ఇద్దరు టాక్సీ డ్రైవర్ల పైన ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితి మొత్తం అదుపులో ఉన్నా గానీ దీనికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం పోలీసులు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అంటే దీని వెనకాల ఏంటి అంటే ఏమైనా ఒక పర్టికులర్ గా ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా వ్యక్తిగత కక్షాలు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంటనే సిఎఫ్ సిబ్బంది మాత్రం అప్రమత్తం అయ్యారు. సో వెంటనే అక్కడటువంటి తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకున్నారు. కత్తిని తీసుకుని ఆ ఇద్దరు టాక్సీ డ్రైవర్ల మధ్య ఘర్షణ ఏముంది గతంలో, అంటే ఆ ఇద్దరు డ్రైవర్లతోటి ఈయనకి ఏముంది అన్నది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో పూర్తి విషయాలు అయితే బయటికి రావాలి. అయితే ఆ ఉన్నంతసేపు మాత్రం ఈ ఘటన చాలా టెన్షన్ పుట్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోపలికి ఎట్లాంటి ఆయుధాలు తీసుకొని వెళ్ళడానికి వీలేదు. ఈవెన్ మనం చాలా సందర్భాల్లో ఫ్లైట్ ఎక్కేప్పుడు కూడా ఈవెన్ నెయిల్ కటర్స్ కూడా లోపలికి అలౌ చేయరు. అంటే చెక్ ఇన్ బ్యాగ్ లోకి లేదంటే లోపలికి డిపార్చర్కి వెళ్తున్నటువంటి టైంలో ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కేటువంటి టైంలో ఎట్లాంటి వస్తువులు కూడా అలౌ చేయరు. బట్ ఇది లోపల జరిగింది కాదు, ఇది బయట జరిగినటువంటి ప్రాంతం, పార్కింగ్ ప్లేస్ లో జరిగినటువంటి పరిస్థితి. సో అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి కక్ష ఏంటి, ఆ ఇద్దరితో ఈయనకు ఉన్నటువంటి అంటే వ్యక్తిగత కక్షలు ఏంటి అన్నది మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఎయిర్పోర్ట్ లో ఇట్లాంటి జరగడం కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.